తన భక్తులను విడవక ఎన్నటెన్నటికీ కాపాడువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 5వ అధ్యాయం 27 నుంచి 39 వచనాల వరకు. 27, 28 వచనాల్లో చూస్తే యేసు ప్రభువారు లేవి అను ఒక సుంకరిని తనను వెంబడించటానికి పిలవడం మనం చదువుతాం. అతడు సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నవాడు, అంటే ట్యాక్స్ కలెక్టింగ్ బూత్ దగ్గర ఉన్నాడు. ట్యాక్స్ కలెక్టర్ అతడు. అక్కడ కూర్చున్న వ్యక్తిని తనను వెంబడించటానికి యేసయ్య పిలిచారు. అయితే అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను అనే మాట రాయబడింది అతని గురించి. ఇది చాలా గొప్ప మాట. నిజంగా ఎంతమంది ఇలా స్పందించగలరు? దేవుడు పిలుపునివ్వగానే స్పందించేవారు ఎంతమంది ఉంటారు? మనల్ని గురించి మనం ఆలోచించుకుంటే మనం అలా ఉన్నామా? అయితే దేవుడు ప్రతి ఒక్కరిని మొదట పిలిచింది మారు మనసు పొందుకోవడానికే. ఇది మనం ఇక్కడే 32వ వచనంలో చూస్తాం. సుంకపు మెట్టునొద్దనుండగా పిలువబడిన ఈ లేవియే మతయి. ఇతను సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత తన ఇంటిలో యేసుప్రభుకి ఒక గొప్ప విందు చేశాడు. ఇంకా తన తోటి సుంకర్లను కూడా అనేక మందిని పిలిచాడు. అయితే ఆ రోజుల్లో సుంకర్లంటే యూదులకు అస్సలు ఇష్టం లేని వ్యక్తులు. ఎందుకంటే ఈ సుంకర్లు యూదులై ఉండి రోమా ప్రభుత్వం తరపున తమ తోటి వారి దగ్గర పన్ను వసూలు చేసేవారు. కొంత వారి దగ్గర ఉంచుకొని నిర్ణయించబడినంత రోమా ప్రభుత్వానికి కడుతూ ఉండేవారు. నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా వసూలు చేస్తూ ఉండేవారని అందుకే యూదులకు వీరంటే అస్సలు ఇష్టం ఉండదు. తోటి సహోదరులను వారు బాధ పెడుతున్నారు గనక వారంతా పాపాత్ములు, వారంతటి పాపాత్ములు ఇంకెవ్వరూ లేరు అన్న అభిప్రాయం శాస్త్రులకు పరిసయ్యులకు ఉండేది. అయితే అలాంటి సుంకర్లతో కలిసి భోజనం చేస్తున్నారు యేసుప్రభు. ఈ విషయాన్ని శాస్త్రులు పరిసయ్యులు సుంకర్లతోనూ పాపులతో మీరెలా తిని త్రాగుచున్నారు అని శిష్యుల మీద సనగడం మొదలు పెట్టారు. మనం ఈ విషయాన్ని ఇక్కడ 30వ వచనంలో చూస్తాం. అయితే ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే, రోగులకు గాని ఆరోగ్యం గలవానికి వైద్యుడక్కర్లేదని చెప్పి మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చుదని కాని నీతిమంతులను పిలవరాలేదని వారితో అంటారు 32వ వచనంలో. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా, యేసుప్రభు వారు అందరినీ పిలిచిన మొదటి పిలుపు ఏంటంటే మారు మనసు పొందుకోవడానికే. ఆ తర్వాతే పరిచర్యకు పిలుపు ఉంటుంది. ఈ రోజు దేవుడు అందరినీ పిలుస్తున్నారు మారు మనసు పొందుకోవడానికి. దీని విషయమై మన రెస్పాన్స్ ఎలా ఉంది, ఎలా స్పందిస్తున్నామో ఒకసారి చూసుకోవాలి. అసలు మారు మనసు అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే దీని గురించి పూర్తి వివరణ బైబిల్ స్టడీ డే 7 లో ఉంది. ఎవరైనా వినాలి అని అనుకుంటే పైన లింక్ ఇచ్చాము, అక్కడ క్లిక్ చేస్తే అది మిమ్మల్ని ఆ ధ్యానంలోనికి తీసుకుని వెళ్తుంది. అక్కడ సంపూర్ణంగా వినొచ్చు. ప్రభువు ప్రతి ఒక్కరికి ఇచ్చిన పిలుపు ఇదే, మారు మనసు పొందుకోవాలని. అలా పొందుకున్న వారే రక్షించబడతారు. ఆయన పిలిచిన పిలుపుకు స్పందిస్తే ఇలా మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నట్లే మనతో కూడా కలిసి భోజనం చేస్తారు. ఈ విషయాన్ని ప్రభు ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనంలో అంటారు. ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదుము అని. దేవుడే మనతో కలిసి భోజనం చేస్తాను అని పిలుస్తుంటే మంచి బుద్ధి కలిగిన వారెవరైనా కాదనగలరా? ఇంకా 33 నుండి 39 వచనాల్లో చూస్తే యేసుప్రభు వారి శిష్యులు ఉపవాసం ఉండట్లేదని శాస్త్రులు పరిసయ్యులు వారిని గురించి అడిగినప్పుడు ప్రభు సమాధానంగా ఇలా చెప్పారు. పెండ్లి కుమారుడు తనతో ఉన్నంత కాలం పెళ్లి ఇంటి వారి చేత ఉపవాసం చేయింపగలరా? పెండ్లి కుమారుడు కొనిపోబడి రోజులు వస్తాయి, అప్పుడు ఉపవాసం చేస్తారు అని. ఇంకా ఈ విషయాన్ని చెప్తూ ఒక ఉపమానం కూడా చెప్పారు. పాత పట్టుకు కొత్త గుడ్డ మాసిక వేరు, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయరు. అలా జరిగితే రెండు పాడైపోతాయని ప్రభు వివరించారు. ఇక్కడ శిష్యులు ధర్మశాస్త్రం నుండి కృపకు బదిలీ అవుతున్నారు. వారి మనస్సులు ధర్మశాస్త్ర సంబంధమైన విషయాల మీద నుండి దేవుని కృప మీదకు షిఫ్ట్ అవుతున్న సమయం ఇది. కావున అంటే లా నుండి గ్రేస్ కి షిఫ్ట్ అవుతున్నారు. కాబట్టి వారు నేర్చుకుంటున్న సంగతులు పాత అలవాట్లతో మ్యాచ్ అవ్వవు. వారు క్రొత్త మనస్సుతో క్రొత్త అలవాట్లయితేనే రెండు కలిసి ఉండగలవు. ఎందుకంటే ప్రభు చెప్పారు యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 26, 27 వచనాల్లో, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గాయకుని వారిని గాను మిమ్మల్ని చేసేదను అని. నూతన హృదయంలోనికి నూతన స్వభావమే కావాలి. నూతన హృదయము పాత స్వభావము రెండు కలిసి బ్రతకలేవు. ఈ విషయాన్ని ప్రభు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. మనం కూడా ఒకవేళ మారు మనసు పొందుకుని మరలా పాత స్వభావంతో జీవించడానికి ప్రయత్నం చేస్తే పాత స్వభావం క్రొత్త మనసుతో ఇమ్మడలేదు గనక చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది పరిస్థితి. అలాంటి వారు దేవుని నామానికి ఎంతో అవమానం తెస్తారు. అందుకే మనము మారు మనసు పొందుకోగానే ప్రభు మనకు నూతన మనస్సు కలుగ చేస్తారు. ఇంకా అప్పుడు మనలో తన ఆత్మ నుంచి మనలో నూతన స్వభావాన్ని కలుగ చేస్తారని తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడింది. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగచేయట ద్వారాను మనలను రక్షించి
వచ్చెను అని. ఎవరైనా మారు మనసు పొందుకోకపోతే ఆత్మ మనలో నూతన స్వభావాన్ని కలుగ చేయలేరు. ఒకవేళ మారు మనసు పొందుకున్న తర్వాత ఆత్మ మనలో కలుగ చేసే నూతన స్వభావాన్ని మనం రిసీవ్ చేసుకోకపోయినా మనకది మంచిది కాదు. ప్రభువు ఒక క్రమంలో మనలో జరగాల్సిన వాటన్నిటినీ ఆయనే సిద్ధం చేసి పెట్టారు. వాటిని మనం పొందుకుంటే చాలు. ప్రభువు మన కొరకు చేసిన ప్రతి పని అది మన క్షేమము కోరి మన మంచి కోసం మనము నిత్య జీవంలో నివసించాలని. దీన్ని మనం అర్థం చేసుకుంటే నిజంగా వాక్య ప్రకారం బ్రతకటానికి ఇష్టపడతాము. ఇంకా ముగింపులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, లేవి అంటే మత్తయి తన పాత జీవన విధానాన్ని, తన లాభాన్ని, తన భద్రతను సమస్తాన్ని విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించారు. ఆ స్పందనలోనే నిజమైన మారు మనసు కనిపిస్తుంది. మారు మనసు అంటే కేవలం మాటల్లో కాదు, మారిన జీవితంలో కనిపించాలి. మత్తయిలాగా అంటే లేవిలాగా మనం స్పందించగలుగుతున్నామా, లేదా పాత స్వభావాన్నే పట్టుకుని కొత్త జీవితాన్ని కోరుకుంటున్నామా? నూతన హృదయంలో పాత స్వభావం నిలవలేదు. క్రీస్తులో క్రొత్త జీవితం పొందాలంటే పాత జీవితాన్ని విడిచిపెట్టాల్సిందే. మరి ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు లేవిని పిలవగానే అతడు అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను వెంబడించడానికి ఇష్టపడ్డారు. అలాగే మేము కూడా నా ప్రభువా మిమ్మల్ని ఎంతగానో వెంబడించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయా, మీరు పిలిచిన పిలుపుకు లోబడి మారుమనసు పొందుకోవడానికి కృప చూపండి. వెంటనే స్పందించడానికి సహాయం చేయండి. నా తండ్రి, మీరు చెప్పే ప్రతి మాటకు మా స్పందన క్విక్ గా ఉండడానికి కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిరంతరము ప్రభువా మీకు అనుదృష్టిలో మమ్మల్ని ఉంచి నా తండ్రి, మేము మార్చుకోవలసిన ప్రతి చోట మార్చుకోవడానికి మీరే సహాయం చేయండి. నూతన స్వభావం మాలో పరిశుద్ధాత్మ ద్వారా కలిగిస్తూ ఉండగా దాన్ని మేము రిసీవ్ చేసుకోవడానికి, ఆత్మ నడిపింపులో మేము ఉండడానికి కృప చూపమని వేడుకుంటూ, నిత్య జీవానికి చేరుకోవడానికి ఎటువంటి ఆటంకాలు మా జీవితంలో లేకుండా ప్రభువా మేము శాశ్వతంగా మీతో నివసించే భాగ్యము మాకు దయచేయమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.